స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 2 సంవత్సరాలు ముఖం చాటేసి ఇందూరులో అడుగుపెట్టలే. మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లో వచ్చి ఏదేదో వాక్కుంటా మురుక్కుంటా నా మీద దుష్ప్రచారం చేసిండు. నేను పెద్దగా పట్టించుకోలే, ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ని మర్చిపోయిండ్రు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు అనిపించలే. అందుకే మళ్ళీ ఒకసారి కార్పొరేషన్లో స్పష్టమైన తీర్పు మళ్ళీ ఒక్కసారి ఇచ్చారు. 10 సంవత్సరాల ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి 60 స్థానాలలో ఒక్క స్థానము గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది అండర్ ఎక్స్ మాజీ ఎమ్మెల్యే అండర్ ఆయన ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ఒక్క సీటు 10 సంవత్సరాలు 2 టర్మ్లు ఎమ్మెల్యే, ఆ ఒక్క సీటు కూడా ఆపుకోలేని దద్దమ్మ బిగాల గణేష్ గుప్తా అధికార పార్టీకి అమ్ముడుపోయి మోచేతు నీళ్ళు తాగి కాంగ్రెస్కి ఒప్పచెప్పింది. నీ ఓటుతోటే మేయర్ కాంగ్రెస్ మేయర్ అయింది. ఆ స్థానంలో నేనుంటే అంటే బీజేపీకి అటువంటి పరిస్థితి ఎదురు కాదు. అయితే నా ఎమ్మెల్యే పదవి కాదు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటుంది. ఇక మొన్న 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఏదో మీడియా మిత్రులని పిలుచుకుంటా ఏదో వాయిస్ ఇస్తూ ఉన్నాడు. కమిషన్లతోటి నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ ఆదరణకు నోచుకోతలేదు, ఆదరణకు నోచుకుంటలేదట. ఆదరణకు నోచుకుంటలేదు. తర్వాత దాని వైకుంఠ ధామాలు చెట్లు ఎండిపోతున్నాయి అని ఏదేదో వాగుతూ ఉన్నాడు. అసలు ఇవన్నీ కూడా ఈ నిర్వహణ బాధ్యత, పారిశుద్ధ్య బాధ్యత, భద్రత బాధ్యత ఎవరికి ఉంటుంది? మున్సిపల్ చూసుకుంటుంది. కానీ మున్సిపల్ మేయర్ కాంగ్రెసు, వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగినావు కదా, అందుకే వాళ్ళ మీద విమర్శలు చేస్తలేడు. విమర్శలు చేసే అంత దమ్ము కూడా లేదు ఈయనకు. అసలు ఈయన 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిందే? నువ్వు ఒక వ్యాపారస్తుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినావు. ఈ 10 సంవత్సరాలు కూడా నువ్వు ట్రిపుల్ సి పేరు తెచ్చుకున్నావు. కమిషన్లు, కరప్షను, కలెక్షన్, కమిషను, కరప్షను, కలెక్షన్ తప్ప నువ్వు చేసింది ఏంటిది?
ఎన్లా చూస్తే అందులో అవినీతే. అటు నీ పార్టీ, నీ బాస్ కేటీఆర్, కవిత రాష్ట్రాన్ని దోచుకుంటే నువ్వు అంతకనెక్క రెండింతలు అర్బన్ నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి పేరు మీద అంతకనెక్క దోచుకున్నావు. నువ్వు నేను అభివృద్ధి చేయలే, నేను నిన్న ఒక ఛానల్లో చెప్తా ఉండు, నేను రాజీనామా చేయాలన్నట. ఓ దద్దమ్మ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఒక అర్బన్లో, కేవలం అర్బన్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని నువ్వు మరి అప్పటి హౌసింగ్ మినిస్టర్ని ప్రశాంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమని అడగాల కదా. ఐటీఎఫ్ కట్టిండ్రు, ఒక్క ప్రముఖ కంపెనీ రాలే. మరి రానందుకు నువ్వు కేటీఆర్కి అడిగేది ఉంటే మరి రాజీనామా చేయమని. నువ్వు అధికారం కోల్పోయినా, ట్రిపుల్-సికి దూరం అయిపోయినని ఫ్రస్ట్రేషన్లో నా మీద ఆరోపణలు చేస్తున్నావు. నేను చెప్పే కొన్ని మాత్రమే కరప్షన్ లిస్టు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. నేను దాన్ని ఎందుకు పక్కన పెట్టినా అంటే, ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత నిర్వర్తిస్తా, ముందు నా అభివృద్ధి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా, ప్రజలకు సేవ చేస్తానే. ఈ ట్రిపుల్-సి నా దగ్గర ఉన్నా కానీ పక్కన పెట్టిన. మనము మినీ ట్యాంక్ బండ్ అంటాం. అసలైన మినీ ట్యాంక్ బండ్ అంటే సిద్దిపేట పోయి చూడాలి, గజ్వేల్లో చూడొచ్చు, మళ్ళీ సిరిసిల్లలో చూడాలి. కానీ నువ్వు చేసింది ఇన్కంప్లీట్. దాన్ని మినీ ట్యాంక్ బండ్ అన్నారు. అయినా మినీ ట్యాంక్ బండ్ మీద ఈత చెట్లు లెక్క ఉంటాయి. దాని విలువ 4,500. ఆడ 100 చెట్లు అని ఒక్కొక్క చెట్టుకు 45,000 ఖర్చుతోటి. ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్. 45,000 ఒక చెట్టుకు నాటకుండా 45,000 ఒక చెట్టు, 45 లక్షలు దోసుకున్నాడు. ఇదంతా మొట్టమొదటిసారి మీడియా మిత్రులకు కూడా. త్రిమూర్తి దగ్గర ఒక్క చెట్టు నాటకుండా 35 లక్షలు, 4,500ది 45,000 ఒక్కొక్క చెట్టుకు. కంటేశ్వర్ దగ్గర ఏదైతే డిఎస్ స్టాచ్యూ తర్వాత ఆడ 45 లక్షలు. ఈ విధంగా కోట్లల్లా కొన్ని చెట్టు నాటి అన్నా కానీ పైసలు తీసుకున్నావు అంటే, ఒక్కటి కూడా చెట్టు నాటకుండా, చెట్టు పెట్టకుండా కోట్లాది రూపాయల కరప్షన్. ఇక రోడ్ డివైడర్లు అయితే మనం చూసినాం. మాకు అప్పుడు అదే ఆయుధమైంది. 3 సార్లు డస్ట్ తోటి కట్టి మామూలు వెహికల్ గుద్దుతే కూలిపోవడం, 3 సార్లు కూలిపోయిన తర్వాత 4వసారి దాంట్లో నాశనకమైన పనితో పాటు డివైడర్లు కానీ, ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఇన్కంప్లీట్ ఉంది, ఇది కానీ, వైకుంఠ ధామాలు కానీ 1కి 2 సార్లు 3 సార్లు
ఓవర్ ఎస్టిమేషన్ లేపించుకుంటా పైసలు దొబ్బుడు. ఇక మున్సిపల్లో ఘోరం, ఒక్క మనిషి పని చేయకుండా అవుట్ సోర్సింగ్లో 330 మందిని క్రియేట్ చేసింది. మీడియా మిత్రులారా, నిజామాబాద్ అంటే నా ఇందూరు ప్రజలు కూడా ఇది గమనించాలి. 330 జాబ్లు క్రియేట్ చేసి స్వయంగా నాకు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కాదు మున్సిపల్ కమిషనర్, ఇంతకుముందు వాటిని మకరంద్ గారు చెప్పిన విషయం, నెలకు 50 లక్షల రూపాయలు ఒక్కడు పని చేయకుండా పైసలు పోతాం. 330 मंदी बगैर काम करके पैसे उठाना, महीने का 50 लाख, उसमें इनका भाई, माजी मेयर का हस्बैंड और वो कॉन्ट्रैक्टर कोई है, उन्होंने एक मेजर है, क्या नाम है, ये तो पेरुंदी मेजर है ना, इनको राइट हैंड. इक अन्निटी कूडा ओवर एस्टिमेशन. సెంటర్ లైటింగ్లు కూడా చెట్ల మాదిరి. అంటే ఆయన విమర్శ చేస్తున్నా, నేను చేయడం అని కాదు. ఇవాళ రాష్ట్రంలోని లేదా అర్బన్ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి నీకు జ్ఞాపకం వస్తలేదు. ఇవాళ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి, ఫీ ఇంబర్స్మెంట్ రాక కాలేజీలు ఓపెన్ అవుతాయా లేదా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. అది ఆయన కనిపించేది. రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ రాక ట్రీట్మెంట్ కోసము డబ్బులు లేక చనిపోయినరు కొందరు రిటైర్మెంట్ ఉద్యోగులు. అది ఆయన కనిపించేది. వేలాది మంది అర్బన్లోనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కొంతమందితోటి ఆదరణకు నోచుకోలేక రోడ్డు పాలవుతా ఉన్నారు పెన్షన్లు రాక. 2000 4000, 4000 6000 ఇస్తా అని చెప్పి, అది ఆయనకు సంబంధం లేదు. ఫండ్స్ రాక కళాభారతి ఆగిపోయింది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఆగిపోయింది, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఆగిపోయింది. ఫండ్స్ రాక, పాత కాంట్రాక్టర్లకు డబ్బులు రాక, అది ఆయనకు పట్టది. అధికారం కోల్పోయి ట్రిబుల్సీ నా చేతికెళ్ళి దూరం అయిపోయింది అని ఆ ఫ్రస్ట్రేషన్. ట్రిబుల్సీ అంటే ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులకు మళ్ళొకసారి చెప్పాలా, కలెక్షన్ కరప్షన్ కమిషన్. అలా బాస్ని మించిపోయిండు. ఎవరన్నా కాంట్రాక్టర్ 5%, 10%. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు కేసీఆర్, కేటీఆర్, కవిత 100% దోసుకుని ఉండొచ్చు. ఈయన 1000%. ఇవన్నిటి గురించి అభివృద్ధి నేను వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం ఈ స్థితికి అంటే ఈ స్థితికి వచ్చిందంటేనే తెలంగాణ మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయిందంటేనే నీ బీఆర్ఎస్ పార్టీ మీ పాపము నీ పాపం అన్న. ఈరోజు వరకు ఎమ్మెల్యే అర్బన్ నియోజకవర్గం ఫండ్ రాలేదు అంటే, ఒక్క రూపాయి 2.5 సంవత్సరం రాలేదంటే ఆ పాపం ముఖ్యంగా బీఆర్ఎస్ది. ఆ తర్వాత మిమ్మల్ని చూసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి దోసుకుంటా ఉంది. నువ్వు అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు. నేను గెలిచిన తర్వాత పెండింగ్ పనులు అన్నీ కూడా అటు ప్రభుత్వం దృష్టికి కానీ, రిలేటెడ్ మంత్రుల దృష్టికి కానీ, ఇక్కడ కలెక్టర్ దృష్టికి కానీ అనేకసార్లు చెప్పిన. అసలు నా బాధ ఏంటిదంటే చెప్పాలా,
ఒక్కొక్కటి పెండింగ్ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఈరోజు 396 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు కేటాయించిందంటే ఎవరన్నా కాదన్నా కానీ దాంట్లో నాకు ప్రధానమైన పాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటగా డబుల్ బెడ్రూమ్లు నా నియోజకవర్గంలో ఒక్కటి కూడా జీరో తప్పకుండా ఇవ్వాల్సిందే అని పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 396 శాంక్షన్ అయిన తర్వాతనే ఈయనకు గులగుల స్టార్ట్ అయింది. ఇక ఈయనది ఆ ఉన్నది కూడా గుర్తింపు అంతా కూడా ఖతమైపోతుంది. మొన్న ఇప్పటికైనా మారు 2018 23కు 30,000 ఓట్లు తక్కువ వచ్చినట్టుంది. ఇప్పుడు మళ్ళా పోటీ చేసి ఇంకా 30,000 తక్కువ వస్తాయి. 44 వచ్చినాయి. నువ్వు ఇటువంటి పనులు చేస్తే 10,000 ఓట్లు కూడా రావు. అందుకే ఒక్క సీటే గెలిపిస్తే అది కూడా నీకు చేతగాలే ఆపుకుందలిగి అమ్ముడు పోయినావు. నువ్వు నా గురించి మాట్లాడతావా? ఏ కాంట్రాక్టర్కైనా, ఏ బిల్డర్కైనా, ఏ అధికారికైనా కానీ ఆల్ డిపార్ట్మెంట్ ధన్పాల్ సూర్నర్ అనే వ్యక్తి ₹1 ముట్టినా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడే అభివృద్ధి, నీ కరప్షను, ఇందూరు నగరంలోని నడిబొట్టున ఉన్న మున్సిపల్ ఆఫీస్ గణపతి గుడి దగ్గర చర్చకు నేను సిద్ధం. టైం అండ్ డేట్ ఫిక్స్ నువ్వు చెయ్యు. ఇది మామూలుగా చెప్పిన విషయాలే, ఇంత పెద్ద చిట్టా ఉంది. నువ్వు భయపెట్టించి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నావు. అంటే స్వాధీనం అంటే ఇప్పుడు ఇలా 10,000 మార్కెట్ ఉంటే 5,000కి ఇవ్వాలా అధికారులు అడ్డం పెట్టుకొని, ఇన్కమ్ ట్యాక్స్ అనే ఇంకా మున్సిపల్ అనో ఈ ప్రెషర్ పెట్టి. ఒక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక గుంట కనిపిస్తే గుంట ఇడలేను. నేను 2.5 సంవత్సరాలు ఒక గుంట కూడా కొనలే. నువ్వు గుంట ఇడలే, నేను 2.5 సంవత్సరాలు గుంట కొనలే. నీ ప్రెషర్ని భయపడి బిల్డర్స్ 6 నెలల ముందు, ఎలక్షన్ కన్నా ముందు బిల్డర్స్ పనులు ఆపేసిండ్రు. కళ్ళు మామూలు కూడా తంగైపోయినరు. అసలు ఎవరో ఏంటో పేర్లు కూడా నాకు తెలియదు. రాయలసీమ రాజకీయం కన్నా అరాచకం ఇంకా చేసాం. అందుకే బుద్ధి చెప్పారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఒక సీట్ రాలే, అమ్ముకున్నావు. ఇంకా నువ్వు మాట్లాడే అర్హత ఉందా నీకు? నాతోటి పెట్టుకోకు, అగ్గితోటి పెట్టుకున్నట్లే. ₹1 తినకుండా నిరంతరం అభివృద్ధి కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో నేను కలిసి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. కనీవినేరుగా రీతిలో నా పీరియడ్లో తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తెస్తా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం, ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఫండే 2.5 సంవత్సరాల్లో ₹1 లీలేం చేస్తారు. అయినా కానీ మున్సిపల్ మీద ప్రెషర్ పెట్టి పనులు చేపిస్తూ ఉన్నాం. ఆగిపోయిన పనులల్లా మా న్యాలం రాజు డివిజన్ సోనీ ఫంక్షన్ హాల్ నీ పీరియడ్లో 10 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. అది వేలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర అది స్టార్ట్ అయింది. ఈ రకంగా బోధన్ బస్ స్టాండ్ దగ్గర కోట్లు ఖర్చు పెట్టుడు, ఓవర్ ఎస్టిమేషన్ తోటి ఖర్చు పెట్టుడు, ఇట్లా పెట్టుడు అంతే. అది ఎందుకు ఇట్లా గాలికి ఇడిచిపెట్టి దేనికి ఎవరికి ఉపయోగపడకుండా దాని మీద కూడా 3 కేసులు ఉంటే 2 కేసులు కటాఫ్ అయిపోయినాయి. ఇంకొకటి లాస్ట్ కోర్టుల టేబుల్ మీకు రాగానే అది కూడా కంప్లీట్ అవుతుంది. తప్పకుండా అది కూడా కొద్ది నెలలనే అది కూడా అలాట్ అవుతుంది. నువ్వు చేసిన పాపం దాని వెంబడే పడుతూ ఉన్నాం. కళాభారతి, బ్రహ్మాండమైన కళాభారతి ఆగిపోయింది. కాంట్రాక్టర్కు డబ్బులు రాక ఇవన్నీ ఏం పట్టాయి? అధికారం కోల్పోయినాం, కమిషన్లు వస్తలేవు, కలెక్షన్ వస్తలేదు. ఆ బాధ తప్ప
కాంగ్రెస్ వాళ్ళ మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. రాష్ట్రంలో అధికారం వాళ్ళదే, ఈడ మున్సిపల్ కూడా వాళ్ళదే. ఎందుకంటే అమ్మిడిపోయినట్టు. ఇక ఆర్యవైశ్యులు అంటే కొంచెం ధర్మం వైపు ఉంటాడు. ఇంత అవినీతి ధర్మం నేను రాష్ట్రంలో ఇవ్వలేరు అనుకుంటా. రాష్ట్రంలోని నీ అంత అవినీతి పరుడు లేడు ఆర్యవైశ్యులల్లో. సుమారు 60-65 సంవత్సరాల క్రితము కిషన్గంజ్లో ఆర్యవైశ్య సంఘం ఉంది. అప్పటి పూర్వీకులు లీడింగ్ అంటే కుటుంబాలు ఉప్పల, పార్షి, ముక్క, ధన్పాల్ ఇటువంటి ఫ్యామిలీస్, టీ రాజారామయ్య వాళ్ళు అప్పుడు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. విలేజ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు హాస్పిటల్ కోసమో ఇతర పనుల కోసం వస్తే నైట్ బస్సులు ఉండే స్టేయింగ్ కోసం అని వైశ్య సంఘం కట్టింది. అది ఎవ్వరు ఒక్క పేరు పెట్టుకోలేడ. ఈరోజు 100 కోట్ల ఆస్తి, దాని మీద 25 లక్షలు ఇచ్చి నాయన పేరు పెట్టుకున్నాడు. ఎంత దుర్మార్గం! 100 కోట్ల ఆస్తి మీద 25 లక్షలు. ఏదైతే వాళ్ళంతా పెద్ద మనుషులు స్వర్గస్థులైన వాళ్ళ ఆత్మ ఘోషించే నీకు శాపం కలిగింది. ఇప్పటికి కూడా సరి చేసుకోవాలి. ఇవాళ ఇందూర్ నగర్ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉక్రోషంగా ఉన్నారు. నీ పాపం కడిగేసుకునే టైం వచ్చింది, కడిగేసుకో. అందుకే చెప్తా ఉన్నా మళ్ళీ ఒకసారి, నీవు అభివృద్ధి చేస్తున్నావు, చేసినా అని చెప్తున్నావు, ఏంటిదో దాని మీద చర్చించడానికి. నీ కరప్షను, నీ అవినీతి గణపతి గుడి దగ్గర బహిరంగంగా అందరి మధ్యనే చర్చించటానికి సిద్ధం. నేను అభివృద్ధి ఏం చేసినా, ఏం చేస్తూ ఉన్నా, ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా చర్చించడానికి సిద్ధం. డేట్ అండ్ డిసైడ్ బై బిగాల గణేష్ గుప్తా.